సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రహస్థితి కన్యారాశి వారికి జన్మకేతువు 6వ స్థానంలో శని కుజులున్నారు. కుజుడు వచ్చేసి 6 నుంచి 7వ స్థానంలోకి మన 20వ తారీఖు వెళ్ళడం జరుగుతుంది. శుక్ర రాహు రవులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి 25వ తారీఖు వెళ్తున్నాడు. అలాగే బుధుడు బృహస్పతి 8వ స్థానంలో ఉండడం, అష్టమంలోంచి బుధుడు 7వ స్థానంలోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కన్యారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు వచ్చేసేసి అష్టమంలో ఉన్నాడు. ప్రస్తుతం 10వ తారీఖు తర్వాత 9వ స్థానం అష్టమ సప్తమంలోకి రావడం కొంత అనుకూలించే విషయం. ఏదైనా కూడా కొంత ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, కొంత వైరాగ్య భావన కలుగుతుంది. ఏ విషయంలోనూ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేయకపోవచ్చు. ఏదైనా సమస్యలు వస్తే కొంత ఆలోచనాత్మకంగా ఉండడం, ఏదో ఒక మానసిక సంఘర్షణలో ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి పూర్వార్ధంలో బాగుంటుంది. ఆర్థికంగా సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి కొంతవరకు. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అనేది చేయాలి. కుటుంబపరమైన విషయాల్లో దగ్గర బంధువుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం అయితే కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత గృహాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు కొనే స్థలాల వల్ల కానీ కొంత లోన్ ఇష్యూస్ కానీ డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాల వారు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొత్త రుణాలు కూడా అయ్యే అవకాశం, ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో రుణాలు చేయాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మాట పట్టింపులు, వాటి వల్ల కొంత కుటుంబంలో అశాంతత కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా సంయమనంతో ప్రశాంతతతో ఉండి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఇక భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. అష్టమంలో బుధ బృహస్పతులతో పాటు శుక్రుడు అలాగే రవి కూడా వస్తున్నారు కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశం కన్యారాశి వారికి సూచిస్తుంది. అష్టమ రవి శుక్రుల వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే నరాలకు కండరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సమస్యలు కొంత ఆరోగ్యంగా ముందు జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. తండ్రికి కానీ తల్లికి కానీ ఉత్తరార్ధంలో కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే 10వ తారీఖు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సమస్యలనున్నా కూడా కొంత ఆ ఉద్యోగ ప్రయత్నాల వల్ల సమస్యలన్నీ తొలగిపోయి కొంత స్థిరత్వం కలుగుతుంది. అలాగే విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. వీలైతే ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగప్రతిష్ఠ అవుతుంటే పాల్గొనే ప్రయత్నం చేయండి. నాగదోషం ఎక్కువగా ఉంది. ఇక దాంతోపాటు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోండి. అలాగే మినుములు ఉలువలు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రం, దత్తాత్రేయ చరిత్ర, దత్తస్తోపారాయణం కూడా చేసుకోండి. ఇక పాశ్వతం, మహామృత్యుంజయ పాశ్వతం, అలాగే సర్ప పాశ్వతం చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి 2024 సంవత్సరం మాస ఫలితాలు.